audio jungle. రాష్ట్రంలో ఏ మార్కెట్లో ఒక్క రూపాయి తక్కువ అన్నా డైరెక్ట్గా రాష్ట్ర రైతు సమన్వయ సమితి వస్తుంది, ఆ ధాన్యం కొనుగోలు చేస్తుంది, వాళ్ళ క్యాష్ కూడా ఇచ్చేస్తారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎట్లయితే ఇలా గ్యారంటీ ఇస్తున్నామో ఎక్కడ పడితే అక్కడ ధాన్యం కొనడానికి ప్రభుత్వ పక్షాన 7-8 వేల కోట్ల రూపాయలకు ఆయన గ్యారంటీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. బ్యాంక్ గ్యారంటీ, ఆయనకు డబ్బు తక్కువ ఉండదు. కాబట్టి ఈ సిస్టమ్ మనం పెట్టిన మనంగానే ఆయన నిలబడరు, ఒక దెబ్బకు సీదా అవుతారు. లేకపోతే ఆయన రాత్రి ఫోన్ చేసుకొని బదులుకుంటారు, తెల్లారి పోగానే గింతే అనాల ధర అంటారు, గంతే అంటారు. ఆ మోసం జరుగుతుంది. ఇప్పుడు జరగద్దంటే విషయం మన కంట్రోల్లోకి రావాలంటే రైతులు ఆర్గనైజ్ కావాలి, రైతులు సంఘటిత పడాలి. సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో మన తెలంగాణకు తెలియాలి, మన రైతులకు అర్థం కావాలి. సంఘటిత శక్తిలో ఉండేటువంటి శక్తి చాలా పవర్ఫుల్, చాలా బలం ఉంటుంది దాంట్లో. ఏళ్ళతో కొడితే దెబ్బ తలగదు, పిడికి కొడితే తలుగుతుంది కదా, అట్లా అదే పద్ధతిలో రైతులందరం ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా మనకు మద్దతు ధర కూడా రాబట్టుకోవచ్చు. ఆ డిమాండ్ పండించే పంటనే ఉపాయంతో ఆ డిమాండ్ పండియాలి. రెండవది, నియంత్రిత రూపంలో మార్కెట్లకు తేవాలి, ఎక్కువ తక్కువ తేవద్దు. 3 గ్రామాల 4 గ్రామాల పంట ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి తేవాలి. తెస్తే అప్పుడు ఏమవుతుంది, టకా తెచ్చిన రైతు అర్ధ గంట లోపల అమ్ముకుంటాడు, క్యాష్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు సంతోషంగా. ఆయన ఎరువు బస్తాలు కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంత ఈజీగా జరగాలి. ఇప్పట్లాగా పెద్ద ప్రయాస యాష్ట ఇప్పటిదాకా రైతులకు అది అయ్యకు కాకుండా అవ్వ కాకుండా అయిపోయింది, ఎటుగాని బతుకులు అయిపోయినాయి మనకి. ఇప్పుడు అట్లా కాదు. అంటే నియంత్రిత రూపంలో పంటలు వేయాలి, నియంత్రిత రూపంలో మార్కెట్కి తేవాలి. ఖచ్చితంగా మన రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో మద్దతు ధర తక్కువ, ఒక రూపాయి తక్కువ ఇస్తాను కూడా అమ్మద్దు. కూరగాయలు ఎక్కడ పండియాలో అక్కడనే పండియాలి. అర్బన్ క్లస్టర్స్ గుర్తింపు చేస్తున్నారు, ఆ పని అంతా జరుగుతున్నది, డిపార్ట్మెంట్ చేస్తున్నది. కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంటెలిజెంట్ వేలో వ్యవసాయం చేయడం ద్వారా అద్భుతమైన పంట పండియచ్చు, దిగుబడి ఎక్కువ సాధించవచ్చు, ధర రాబట్టుకోవచ్చు. తద్వారా రైతు లోకం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దీంతోపాటు ఈరోజు మన ఎల్ఐసి అధ్యక్షులు వికే శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం పెట్టినాం మనం, డెత్ ఆఫ్ ద ఫార్మర్కి ఇన్సూరెన్స్ ఇచ్చాం. కాస్ట్లీ అయింది, కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, పర్వాలేదు, మన రైతుల గురించి కాబట్టి పర్వాలేదు. వేరే బీమా అయితే చాలా చీప్గా అవుతుంది. కానీ సహజ మరణం పొందినా కూడా బీమా వర్తిస్తుంది. ఏ రకమైన డెత్ కానీ తెలంగాణలో రైతు చనిపోయిండు అంటే 5 లక్షలు వాళ్ళ ఇంటికి వస్తాయి అంతే. ఆ ఇప్పించే బాధ్యత దయచేసి ప్రధానంగా మన ఏఈఓ గారిదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏఈఓలే మీది బాధ్యత తీసుకోవాలి. జరుగుతుందా లేదా ఎప్పటికప్పుడు ఏఈఓలతోని సమన్వయం చేయాల్సింది మన మండల కోఆర్డినేటర్లు చేయాలి. మీ పరిధి లోపల అవుతుందా లేదా, చనిపోయిన రైతులు ఎవరు, ఏం జరుగుతుంది, మీకు గ్రామ రైతు సంఘం కూడా ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఎవరు చనిపోయినా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తమ్మని చెప్పాలి. ఆ ఏఈఓ గారితో మాట్లాడాలి. డెత్ సర్టిఫికేట్ ఇస్తే చాలు, అంతే. ఎట్లా చనిపోయిందని ఇచ్చే అక్కర్లేదు. వేరే యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ మరణం అంత ఉంటుంది. రైతు చనిపోయిండు అనే ధృవీకరణ పత్రం ఏంది, డెత్ సర్టిఫికేట్. డెత్ సర్టిఫికేట్ మనం గ్రామ పంచాయతీకి ఇద్దామనుకుంటాం అధికారం, ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళోనే ఇమీడియట్ తీసుకోవాలి, అక్కడ ప్రొడ్యూస్ చేసేయాలి. చేసేస్తే ఆటోమేటిక్గా 10 రోజుల లోపల మీకు పేమెంట్ అయిపోతుంది. మనకి ఎవరో కాదు, చిన్న అధికారి కాదు, సాక్షాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి చైర్మన్ గారు శర్మ గారే మనకి ఇప్పుడు హామీ ఇచ్చిన మన అందరి ముందర 10 డేస్ లోపల ఖచ్చితంగా పేమెంట్ ఇస్తామని చెప్పి. అందువల్ల ఖర్చు ఎంతైనా సరే టెన్షన్గా వ్యవసాయ శాఖ బడ్జెట్లో భాగంగా ఈ డబ్బును ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. రైతులకు పర్మనెంట్గా రక్షణ ఉంటుంది. ఖచ్చితంగా రైతులకు ప్రతి సంవత్సరం 2 పంటలకు పెట్టుబడి ఇస్తూనే ఉంటాం, అది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రభుత్వంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అందుకే నేను వారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో నిరంతరంగా 2 పంటలకు రైతులకు బడ్జెట్లో పెట్టి డబ్బులు ఇస్తాం. వ్యవసాయ పెట్టుబడి 1, నాణ్యమైన కరెంటు మోటార్ కాలకుండా ట్రాన్స్ఫారం కాలకుండా ఇస్తాం. 2 ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తి చేసి వ్యవసాయానికి సంపూర్ణంగా నీళ్లు తెస్తాం. 3, 4 ఈ బీమా పథకానికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ప్రతి సంవత్సరం కట్టి రైతు కుటుంబం బజార్లో పడకుండా రైతుకు ఒక ఆధారం ఉంది తెలంగాణ ప్రభుత్వం అనే విధంగా ఈ బీమా కూడా ప్రతి సంవత్సరం క్రమశిక్షణతో ప్రభుత్వం చెల్లిస్తాం. 4 ఇది మేము చేయగలిగిన పని. ఇక్కడి నుంచి మిగిలిన పని మీ చేతుల్లో ఉంది. గ్రౌండ్ మీద గ్రామాలలో చేయాల్సింది మీరు.
పోచారం గారు ఒక మంత్రి, రాష్ట్రానికి మొత్తం ఒకటే మంత్రి ఉంటాడు. ఆయన డబల్ యాక్షన్ చేయలేడు కదా. ఎన్ని గ్రామాలకు పోతాడు, ఎన్నెన్ని తిరుగుతాడు, ఒక సందేశం చెప్తాడు. ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా మీకు చాలా విషయాలు చెప్తారు. నేను బయలుదేరిపోయిన తర్వాత కూడా సాయంత్రం దాకా ఉంటారు. మీరు భోజనాలు పెట్టింది కదా, పెట్టిరా లేదా, ఏర్పాటు చేసింది కదా. మీరు లంచ్ చేసి కూడా లంచ్ తర్వాత కూడా కాసేపు చర్చ చేసుకొని సాయంత్రం లోపు మీరు బయలుదేరవచ్చు. కాబట్టి మంచి టైంలో మనం ఇచ్చుకున్న డబ్బులు, ఇప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు కూడా నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ 5,000 కోట్లు మన రైతులు ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకున్నారు బ్యాంకుల నుంచి. ఆ బ్యాంకులది అదొక పీడ, ఆడ పైసలు ఏమంటారు వాడు. మేము చెప్పినాం, ఈ డబ్బులు మా సొంత డబ్బులు, మా ప్రభుత్వానివి, మా రైతుల కోసం పెట్టినటువంటివి. రైతు రాగానే పావు గంటల చెక్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ మొత్తం వచ్చి నీ రిజర్వ్ బ్యాంక్ మీద నేను మంత్రులు అందరం కలిసి నీ నిరాదీక్ష పడతామని చెప్పినాం. ఆ భయానికి ఇవి లూకుంటట్లేరు అని చెప్పి పైసలు ఇచ్చారు కదా, పైసలు ఇబ్బంది జరగలేదు. సో ఆ విధంగా డబ్బులు కూడా ఇచ్చింది. ఆల్మోస్ట్ మన వాళ్ళు ఇప్పుడు ఒక 5,000 కోట్లు తీసుకున్నారు. ఇంకొక 600-700 కోట్లు తీసుకునేది ఉన్నది. కొంతమంది ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.